యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలోని ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. సర్వేల్ గురుకుల పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. పాఠశాల వెనుక ప్రహారీ దూకి వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్టూడెంట్స్ మిస్సింగ్ పై హెడ్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. రంగంలోకి దిగిన 3 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఇంటికి చేరుకోలేదని, వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు. ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కనిపించకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన వారిలోని ఒకరు నారాయణపురం మండల వాసి కాగా, మరో విద్యార్థి భూపాలపల్లి జిల్లా వాసిగా గుర్తించారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలోని ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. సర్వేల్ గురుకుల పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. పాఠశాల వెనుక ప్రహారీ దూకి వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్టూడెంట్స్ మిస్సింగ్ పై హెడ్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక రంగంలోకి దిగిన 3 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఇంటికి చేరుకోలేదని, వారు ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కనిపించకపోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన వారిలోని ఒకరు నారాయణపురం మండల వాసిగా కాగా, మరో విద్యార్థి భూపాలపల్లి జిల్లా వాసిగా గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ భవాని, యాదాద్రి జిల్లా నారాయణపురం ఏదైతే బాలుర సర్వేల్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో, ఈ పాఠశాలలో ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతా ఉంది. మొత్తంగా గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు విద్యార్థులు వీరు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరు పాఠశాల వెనక ప్రహారీ గోడ దూకి కూడా పారిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా వీరు నారాయణపూర్ మండలం కోతులాపురం గ్రామానికి చెందినటువంటి నవదీప్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అభినయ్ గా వీళ్ళు ఇద్దరు కూడా 8వ తరగతి చదువుతున్నట్టు తెలుస్తుంది. వీరు నిన్న ఆదివారం కావడంతో అయితే సాయంత్రం పాఠశాల ప్రహారీ గోడ దూకి పారిపోయినట్టు తెలుస్తుంది. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకి ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా విద్యార్థుల ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఇప్పటికే సంప్రదింపులు చేసినప్పటికీ పిల్లల ఆచూకీ లభ్యంగానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే ప్రిన్సిపల్ ఫిర్యాదుతో అయితే కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. టోటల్ గా ఏదైతే సర్వేల్ కు సంబంధించినటువంటి నారాయణపూర్ మండల్ కావచ్చు, ఇటు చౌటుపల్లి కావచ్చు, టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో 3 బృందాలుగా ఏర్పడి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే పాఠశాల గురుకుల సిబ్బంది నిర్లక్ష్య కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ఇక్కడ స్థానికులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అల్లారు ముద్దుగా చూస్తున్నటువంటి పిల్లలు ఒకసారి అదృశ్యం కావడంతో అయితే తల్లిదండ్రులకు టోటల్ గా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు.